ఆధార్ కార్డులను జారీ చేసేటటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సర్వేని ప్రారంభించింది. అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో ఈ సర్వే జరుగుతోంది. చనిపోయిన వ్యక్తుల పేరిట ఇప్పటికే ఆధార్ కార్డులు కనుక చలామణిలో ఉన్నట్లయితే వాటిని డీయాక్టివేట్ చేసే పనిని ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మేరకు ఆదేశాలని జారీ చేశారు. తాజాగా ఇప్పటి వరకు ఈ సర్వేలో, ఈ అధ్యయనంలో మొత్తము డీయాక్టివేట్ చేసినటువంటి ఆధార్ కార్డుల సంఖ్య 2 కోట్లు. అంటే దేశ జనాభా 140 కోట్లు అయితే అందులో 2 కోట్ల ఆధార్ కార్డులు, దాదాపు 95% ఆధార్ కార్డులు ఇచ్చారు, జనాభాకి ఇచ్చారనుకుంటే అందులో దాదాపు 2 కోట్ల మంది, అంటే దాదాపు 1.5 నుంచి 2% మంది చనిపోయినా కూడా వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డులు చలామణి అవుతున్నాయి. అంటే వీళ్ళ పేరు మీద లోన్లు తీసుకోవడం జరుగుతోంది, వీళ్ళ పేరు మీద ఓట్లు వేయటం జరుగుతోంది, వీళ్ళ పేరు మీద పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రజా పంపిణీ సదుపాయం కానీ ఉపయోగించుకుంటున్నారని అర్థమవుతోంది.